మైలు పట్టేద్దాం పాపం వచ్చింది. వాళ్ళు తెలిస్తే అలా చేయరు, తెలియకే. ఎవరైనా తప్పు చేస్తే కావాలని తప్పు చేసేవాళ్ళు వేరే ఉంటారు. కొన్ని పనులు మనం తెలియక అజ్ఞానంతో చేస్తాం, అది విషయం తెలియదు. ఇప్పుడు పిల్లడు ఉండడం ఒకటి, వాడికి ఏం తెలియదు, పట్టకొని చేత పట్టుకుంటాడు. అది పట్టుకోకూడదని వాడికి తెలియదు. మనం వచ్చి దాన్ని పట్టుకోవాలి, కాలిద్ది అది ఇది అవుతాం అని చెప్తా ఉంటాం కదా. అలా కాబట్టి తెలియనప్పుడు తెలియపరచాలంటే మన ధర్మం అది. అమ్మ నీకేం జరిగింది? మా శివమ్మకి నేను అనుకున్నదే జరిగింది. అదే సప్తాహం అయిపోయేటప్పుడు మాధవ్ గారు నడవాలనుకున్నా. అయితే నేను ఎలాగొచ్చి తను డైరెక్ట్గా చూస్తానని మాత్రం నేను అనుకోలేదు. కానీ బాబా గారు చూపించారు నా కళ్ళకి. సపోర్ట్ లేకుండా తనంతట తనే వచ్చింది. విన్నారు కదా చెప్పాను. రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుందా? నేను బాబా గారి దయ వల్ల ఏదైనా కానీ మాధవి గారు మాత్రం కోరుకున్నాను. తనంతట తను లేచి తిరగాలి, 4 అడుగులు వేయాలి, సప్తాహం అయిపోయే లోపు సాయి గారి నోటెమ్మట ఆ మాట రావాలి అనుకున్నాను నేను. కానీ ఇలా సత్సంగం పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా చూస్తానని మాత్రం అనుకోలేదు. అది మాత్రం బాబా గారు నాకు ఇచ్చిన అనుభవం. సపోర్ట్ నేను ఇస్తానని లోపలికి వెళ్ళినా కూడా తను తీసుకోలేదు, తనంతట తనే వచ్చారు. నాకు చాలా సంతోషం వేసి దుఃఖం కూడా వచ్చింది. బాబా నీ మాట నిలబెట్టుకున్నావు, నేను అడిగిన దానికి నాకు ఆన్సర్ ఇచ్చావు అని చెప్పి మాత్రం నేను చాలా సంతోషపడ్డాను. ఇంకోటి ఏంటంటే నా మనవరాల్లో మార్పు రావాలి అని అనుకున్నాను, వచ్చింది. దానికి రిజల్ట్ కూడా నాకు తెలిసింది. నేను అనుకున్న మార్పులు తను నాకు ఇచ్చింది. ఈ 2 అనుభవాలు మాత్రం బాబా గారు ఇచ్చినట్టుగానే ఈ సప్తాహంలోపు నేను అనుకున్నది జరిగింది. ఇదంతా బాబా గారి దయ. ఇదే అనుభవాలు పంచుకోవటం. సాయిదేవా పంపిస్తారా మమ్మల్ని? మేము బయలుదేరదాం అనుకున్నాం 9కి. మీరు పొందిన అనుభవం కావచ్చు, లేకపోతే మీ మనసుకి ఏ గ్రహించారు? ఈరోజు మాత్రం నేను చాలా లేటుగా పెట్టాను, అయిపోయిందండి, కంప్లీట్ అయ్యిందని. ఎందుకంటే ఈరోజు అనంతరపడి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల వెళ్ళి వచ్చేసరికి నేను ముందు పారాయణ చేద్దామని అనుకున్నానంటే మొదలుపెట్టి చేస్తే ఒక 25 అధ్యాయాలు 30 అధ్యాయాలు చేయగలిగాను. రోజు కుదిరేది కాదు. సాయంత్రం పూట 9, 10, 11 మార్కెటింగ్ చేస్తారు 11 అయ్యి చేసే ఒక అధ్యాయం చదవడం, లేదా 4 పేజీలు చేస్తే నిద్ర వచ్చేసి. మీరు ఇది పెట్టినాక అసలు వాస్తవంగా ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే సమూహంగా పోయినసారి అందరూ లేట్ చేసి పెట్టించారు. అలాగ అందరూ కలిసి తలా 7 అధ్యాయాలు 6 అధ్యాయాలు అలాగా మామూలుగా షేర్ చేస్తారు కావాలి. వాటిలో కలిపి మనం చేసేద్దాలు అన్నట్టుగా నేను అసలు మామూలుగా చేసింది ఇంట్రెస్ట్ చూపించింది. అప్పుడు తర్వాత మీరు చెప్పారు ఇక తర్వాత సప్తాహం 7 రోజులు చేయాలి. ఇక ఆటోమేటిక్గా 5ంటికి లేకపోవడం చదవటం అంతా ఆయన ఇచ్చిన అనుగ్రహం అనమాట, అనుభూతి. అంత ముందు చేయలేకపోయాను, పుస్తకం చదవలేకపోయాను. ఎప్పుడు నెల రోజులు చదివినా కానీ 28 అధ్యాయాలు 30 అధ్యాయాలు చదవగలి. ఈసారి మాత్రం పర్ఫెక్ట్ 53 అధ్యాయాలు అనుకుంటాం ప్రకారం ఇక్కడ ఇకేం మిస్ అవ్వకుండా పూర్తి చేయకుండా. అది నా అనుభూతి. ఇంకెవరున్నారు? వెంకటరావు చదివావా? అదే పారాయణ చెందటం అంటే అదే చదివిందాం, ఎంతో కొంత గ్రహించాలి. చదివినంత మాత్రం సరిపోదు. చదివింది మనసుకు పట్టించుకోకపోతే గౌరవించుకున్న మీద నీళ్లు పోసినట్టే అన్నారు బాబా గారు. ఎవరితో అన్నారు? చదివాం, వచ్చింది. అధ్యాయం నెంబర్ చెప్పాలా? అవసరం లేదా? 21వ అధ్యాయంలో ఎవరితో అన్నారు? బిహెచ్ ఠాకూర్తో. శ్రీ ఠాకూర్తో బాబా గారు అంటం జరిగింది. దండప్పయ్య చెప్పింది మార్గం చాలా సులువు, ఏనుపోతు మీద కొండెక్కినంత సులువు కాదు ఇక్కడ మార్గం అన్నారు. ఏ మార్గం అది? ఆధ్యాత్మిక మార్గం.
అదే మన సులువైంది కాదు, కఠినంగా ఉంటుంది అది. ఆ యోగి చెప్పినట్టు నువ్వు వచ్చావు ఇక్కడికి, నువ్వు చదివావు, ఆ విచారసాగర్ గ్రంథం చదివావు, ఆ చదివినంత మాత్రం సరిపోలేదు. ఆ విచారసాగర్ గ్రంథంలో నీకు ఏం భావం వచ్చింది, నువ్వు ఏం నేర్చుకున్నావు, అది మనసు పట్టించుకోకపోతే, నీ ఆచరణ అలా ఉండకపోతే నువ్వు చదివినంత వ్యర్థం. ఇది దాని అర్థం. ఆచరించాలి. వారు చెప్పి విన్నారు, పారాయణ చేయించారు. ఇప్పుడు ఈ ఆచరణలో పెట్టాల్సింది అదిగో బాబా గారు చెప్పారు. నువ్వు చదివావు కదా, ఆ చదివింది ఆచరణలో పెట్టు అని బాబా గారు చెప్పారు. ఇప్పుడు ఇది బాబా గారు మనం ఆచరించడం అని చేయాలి. లేకపోతే బోలించకుండా నీళ్ళే అన్నారు. కొండ బోలించుకుని ఎన్ని నీళ్ళు పోసినా కూడా వ్యర్థమే. అలాగా కాకూడదు. మన పారాయణ, ప్రతి పారాయణకి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి, ఎంతో కొంత మనం పరాయణ చెందాలి, మార్పు రావాలి. అప్పుడే మనం బాబా గారికి దగ్గర అవుతాం. నిజమైన బాబా గారి భక్తులు అనిపించుకుంటాం. మనం బాబా తత్వం తెలుసుకోగలుగుతాం. ఈ సప్తాహపారణలో పాల్గొన్న, ఈ శ్రావణ మాసం సప్తాహపారణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా గారి అనుగ్రహాశీస్సులు ఉండాలని, వారి వారి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి పరిపూర్ణ అనుగ్రహాశీస్సులు ఉండాలని మనందరి తరఫున బాబా గారి దివ్య పాదం ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఇంకా ఇలాంటి పారాయణాలు ఇంకా 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 భక్తి శ్రద్ధతో మనందరం చేసేలాగా బాబా గారు అనుగ్రహించమని బాబా గారి దివ్య పాదం ప్రార్థిస్తూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनैनजं वा मानसं वा पराधं विदितमविदितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्री प्रभो साईनाथ। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सर्वं श्री साईनाथार्पणमस्तु। शुभं भवतु। అమ్మ నైవేద్యం పెట్టారా?